మార్చి 29 సరిగ్గా ఇదే రోజున 43 సంవత్సరాల క్రితం తెలుగునాట ఒక విప్లవ శంఖం పూరించబడింది. అది తెలుగువాడి ఆత్మగౌరవం పేరుతో పూరించిన శంఖం. ఎన్టీ ఓడుగా పిలుచుకునే, అభిమానంగా తెలుగు ప్రజలు ఎన్టీ ఓడని పిలుచుకునే ఎన్టీ రామారావు అన్న ఎన్టీఆర్గా మారిన రోజు అది. ఆ రోజు ఆయన పూరించిన శంఖం తెలుగుదేశం పార్టీ రూపంలో ఇవాళ తెలుగు ప్రజల ముందు అలరారుతోంది, అజేయంగా కొనసాగుతోంది. ఒక పార్టీ ఇంతకాలం, ఒక ప్రాంతీయ పార్టీ ఇంతకాలం కొనసాగడానికి చాలా రకాల కారణాలు ఉండొచ్చు. ఆయన ఎత్తుకున్న సిద్ధాంతం, ప్రజల్ని హత్తుకున్న సిద్ధాంతం, లేకపోతే సంకల్పం, మనం నమ్మే ముహూర్త బలం, ఇవన్నీ తోడై ఆ తర్వాత ఆచరణలో ఆ చిత్తశుద్ధి, ఏ ఆశయంతో పార్టీకి రూపకల్పన చేశారో, ఏ ఆశయంతో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే ఒక నినాదాన్ని ఎత్తుకొని దానికి తగ్గట్టుగానే పార్టీని నడిపించడంలో ఎక్కడా వెనకడుగు వేయకుండా, ఈసమెత్తు సందేహం కూడా ప్రజలకు కలగకుండా అదే పంతాలో దాన్ని కొనసాగించడం వల్ల తెలుగు ప్రజల గుండెల్లో పార్టీ నిలిచిపోయింది. ఓటములు గెలుపులు సహజం. కారణాలు ఏవైనా, రకరకాల కారణాల వల్ల ఓడిపోవడాలు, అధికారం పోవడాలు, మళ్ళీ అధికారంలోకి రావడాలు, ఇవన్నీ సహజం. కానీ 43 ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీ ప్రస్థానం చూస్తే అది మనకి ఒక రకమైన విప్లవమే అనిపిస్తుంది. అసలు ఆ పార్టీ పుట్టడమే ఒక ఇది. ఎన్టీ రామారావు గారు 9 నెలలే పార్టీ పెట్టిన 9 నెలలు, అంటే ఆ రోజున ఎన్నికలకి 9 నెలల ముందు పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారంలోకి వచ్చారు. ఇది ప్రపంచ చరిత్ర. ఏ రాజకీయ నాయకుడు, ఏ పార్టీ, ఎవరు కూడా ఇంత స్వల్ప కాలంలో అధికారంలోకి వచ్చిన పార్టీ మరొకటి లేదు. అది ఎన్టీ రామారావుకే సాధ్యమైంది, అది తెలుగుదేశం పార్టీకే సాధ్యమైంది. ఆ తర్వాత మళ్ళీ 2 ఏళ్లకి 84 సంక్షోభం వస్తే, నమ్మిన వాళ్ళు వెన్నుపోటు పడిస్తే, నమ్మిన వాళ్ళు ఆయన దించేస్తే, మళ్ళీ ప్రజల్లో మరొక ఉవ్వెత్తున ఎగిసిపడిన విప్లవ బావుట తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చింది. అలా అప్రతిహతంగా సాగుతూనే ఉంది తెలుగుదేశం పార్టీ ప్రస్థానం. పార్టీ పెట్టిన రోజున, తెలుగుదేశం పార్టీ పేరు ప్రకటించిన రోజున అన్న ఎన్టీ రామారావు చేసిన ప్రసంగం కానీ, ఆ రోజున ప్రజలకు ఆయన ఇచ్చిన భరోసా కానీ, ఆ తర్వాత పార్టీ రకరకాల సందర్భాల్లో ఆయన చేసిన ప్రసంగాలు కానీ ఎక్కడా కూడా ప్రజలకి దూరం కాకుండా మరింత దగ్గరయ్యే విధంగానే తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చాయి. ఒకసారి మనం పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్టీ రామారావు ఒకానొక సందర్భంలో చేసిన ప్రసంగం ఒకసారి చూద్దాం బ్రీఫ్గా. తెలుగు జనతకు వందనం, తెలుగు యువతకు అభినందనం, తెలుగు మమతకు అభివాదనం, తెలుగు జాతికి శుభాభినందనం. హరిజన గిరిజన దళిత వర్గాలు గూడెల్లో, అడవుల్లో, గుడిసెల్లో మగ్గిపోతూ ఉంటే చూచి భరించలేక వెనకబడిన తరగతులు ఇంకా ఇంకా అట్టడుగుకు తొక్కివేయబడుతుంటే సహించలేక, జనాభాలో సగమున్న ఆడబడుచులు అన్యాయమవుతుంటే ఓరిమి పట్టలేక, రాజకీయం భ్రష్టమై, వ్యాపారాత్మకమై, దగాకోరు విధానమై ఆంధ్రుల ఆత్మాభిమానం చంపుతూ ఉంటే గుండె బద్దలై, మనసు వికలమై ఓరిమి పట్టలేక మీకోసం వచ్చాను. ఈ తెలుగుదేశం శ్రామికుడి చెమటలో నుంచి, కార్మికుడి కలిగిన కండరాల్లో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, నిరుపేదల కన్నీటిలో నుంచి, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, అన్నార్తుల అక్కందనలో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం. తెలుగువాడి పౌరుషం చాటి చెప్పడానికి, తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టడానికి పుట్టింది ఈ తెలుగుదేశం. ఆశీర్వాదం, మంగళాక్షరం.
తెలుగుదేశం పార్టీ ఎక్కడి నుంచి పుట్టింది, ఎవరి ఆశయాల్లోంచి పుట్టింది, ఎవరి కోసం పుట్టింది అనే ఒక కాన్సెప్ట్తో ఆ ప్రస్థానం ఈ స్పీచ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. తెలుగుదేశం పార్టీ పెట్టడము, ఆ తర్వాత అది ముందుకెళ్ళిన తీరు. ఎన్టీ రామారావు గారితో చంద్రబాబు నాయుడు ఆ తర్వాత వచ్చి కలవడం, అక్కడి నుంచి ఆయన పార్టీ పగ్గాలు ఆయన చేపట్టడం. ఎన్టీ రామారావు గారు ఉండగానే, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా అధ్యక్షుడిగా ఉండగా ఈయన ప్రధాన కార్యదర్శిగా ఉండి క్యాడర్ని డెవలప్ చేయడం, పార్టీ కార్యక్రమాలు, కర్షక పరిషత్ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ మిగతా కార్యక్రమాలు చేస్తూ చంద్రబాబు నాయుడు పార్టీని మరింత బలోపేతం చేయడం, ఇవన్నీ సైమల్టేనియస్గా జరిగాయి. ఆ తర్వాత జరిగిన పార్టీలో జరిగిన అధికార మార్పిడి అనొచ్చు దాన్ని, లేకపోతే ఇంకొక రకమైన సంక్షోభం అనొచ్చు. ఆ సంక్షోభం తర్వాత చంద్రబాబు నాయుడు పూర్తిగా పార్టీ అధ్యక్షుడు అవ్వడం, ముఖ్యమంత్రి అవ్వడం, అది తెలుగుదేశం పార్టీకి మరింత ఊపునే తీసుకొచ్చింది, కానీ ఎక్కడా కూడా సెట్ బ్యాక్ అవ్వలేదు. ఎన్టీ రామారావు చేతులు మారింది పార్టీ, ఇక పార్టీ ఉండదని కొంతమంది అనుకున్నారు, కానీ అంతకు మించి రెట్టించిన ఉత్సాహంతో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్ళింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఏ ఊపుతో అయితే ఉందో అదే ఊపును కొనసాగిస్తోంది. ఇప్పటికి కూడా అదే ఊపును కొనసాగిస్తోంది. ప్రజల్లో సడలని ఒక ధీమా, సడలని ఒక అభిమానాన్ని పార్టీ చూరగొన్నది. ఇప్పటికీ అది నడుస్తోంది. అయితే ఇప్పుడు మళ్ళీ 43 సంవత్సరాల తర్వాత మళ్ళీ తరం మారుతోంది, కొత్త తరం వస్తోంది, కొత్త రక్తం వస్తోంది. అసలు ఈ దేశంలో యువతని రాజకీయాల్లోకి పిలిచిన వ్యక్తి ఎవరంటే ఎన్టీ రామారావు అని నిస్సందేహంగా చెప్పవచ్చు. యువతని, బలహీన వర్గాలని పెద్దపీట వేసి తీసుకొచ్చి, బలహీన వర్గాలు, దళిత వర్గాలు, గిరిజన వర్గాలు, మైనారిటీలు, అంతకుముందు వీళ్ళంతా అణగదొక్కబడిన వాళ్ళు, రాజకీయాల్లో అవకాశాలు లేకుండా అణగదొక్కబడిన వాళ్ళు, వీళ్ళందరినీ కావాలని ఏరి కోరి తీసుకొచ్చి రాజకీయాల్లో తీసుకొచ్చి వాళ్ళ ద్వారానే పార్టీని, ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని నడిపించింది ఎన్టీ రామారావు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కంటిన్యూ చేస్తోంది. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ వీటికి అదనంగా మరొక్కసారి యువరక్తం యాడ్ అవుతున్నట్టు కనబడుతోంది.